చంపాపేటలో మాజీ ఎంపీ మంద జగన్నాథం భౌతికకాయానికి మాజీ మంత్రి కేటీఆర్ నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. మంద జగన్నాథం మరణంతో తెలంగాణ ఒక సీనియర్ రాజకీయవేత్తను కోల్పోయిందని తెలిపారు. జగన్నాథం ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానని కేటీఆర్ తెలిపారు. పార్లమెంట్ నుంచి పార్లమెంట్ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహించి తెలంగాణ ఉద్యమంలో ఒక కీలకమైన ఘట్టంలో ఆనాడు పెద్దలు కేసీఆర్ గారి పిలుపును అందుకొని తను అధికార పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి ఆనాడు ఉద్యమంలో భారతదేశ స్థాయిలో యూపీఏ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలనే ఉద్దేశంతో మాతో కలిసి వచ్చిన నాయకుడు, వివాదరహితుడు, సౌమ్యుడు, విద్యాధికుడు, అందరికీ ఆప్తుడు డాక్టర్ మందా జగన్నాథం గారు. ఒక మంచి వ్యక్తి ఈరోజు దాదాపు 21 రోజుల పాటు మృత్యువుతో పోరాడి వారు దివంగతులు కావడం అందరికీ కూడా బాధాకరం. డాక్టర్ గారు ఎప్పుడు కలిసినా ఒకటే మాట చెప్పేవారు, మీరు ఇంకా బాగా కష్టపడాలి, మన పార్టీ ఇంకా బాగుండాలి, తెలంగాణ బాగుపడాలి అని కోరుకున్న వ్యక్తి. ఒక విద్యావంతుడు, ఒక సామాన్య కుటుంబంలో జన్మించి 4 సార్లు పార్లమెంటు సభ్యుడిగా గెలిచే స్థాయికి ఎదగడమే కాకుండా మరి నాగర్ కర్నూలు పార్లమెంట్